ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున గ్రేస్ రేడియో ప్రేక్షకులకు వందనాలు శుభములు తెలుపుతున్నానండి. మనము జ్ఞానం గల స్త్రీని గురించి ధ్యానం చేస్తుంటున్నాం కదా. మరి ఈరోజు మిర్యామును గురించి ధ్యానం చేయాలని నేను తలస్తుంటున్నాను. దేవుడు మనతో మాట్లాడినట్టు దైవ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నమ్మదగిన దేవా, నీతిపూర్ణుడా, కృపాసహితుడా, స్తోత్రం 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 నైనా. మీ అపారమైన ప్రేమ చేత కృపచేత మమ్మల్ని సజీవులకు లిఖించిన దేవా, మీకు స్తోత్రం. ప్రత్యేకంగా ఈ దినమునైనా మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని అయినా తెలివిగల స్త్రీలను ధ్యానించడానికి మీరు చూపిన కృప కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి వారిని ధ్యానించడం ద్వారా ప్రభువా, వారిని మేము మార్గదర్శకులుగా తీసుకొని వారి నుండి మంచి నీతిని నేర్చుకొని మేము కూడా ఈ లోకంలో నీతిగా జీవించడానికి కృప చూపమని మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత నన్ను ఆవరించి నా నోటిని మీ బురగా వాడుకొనమని వింటున్నటువంటి ప్రతి ప్రేక్షకుని హృదయంలో అయినా మీ కార్యమును జరిపించమని మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొని కొద్ది ప్రార్థన యేసయ్య శక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమెన్. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడైనటువంటి ఆదామును నేలమంటితో తన స్వహస్తాలతో తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిర్మించినాడు. అయితే అతనికి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముక ద్వారా స్త్రీని నిర్మించాడు. ఇది ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో ఉంది. 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. ఆమెనే మొదటి స్త్రీ అయినటువంటి అవ్వ. అయితే యుక్తిగల సాతాను అవ్వను శోధించి పాపంలో పడగొట్టింది. మరి ఆ అవ్వ ద్వారా వచ్చినటువంటి పాపాన్ని మరి ఒక స్త్రీ అయినటువంటి మరియ గర్భం ద్వారా యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో జన్మించి మనందరి పాపాలను ఆయన తొలగించాడు. లోకంలో మరి స్త్రీకి దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాన్ని, విలువను ఇచ్చాడు. పురుషుడు మరి హార్డ్వేర్ అయినట్లయితే స్త్రీ సాఫ్ట్వేర్ అని మనం భావించవచ్చు. పురుషునిలో కనపడని సౌకుమార్యము, సౌభ్రాతృత్వము, ప్రేమించే మనస్సు, పటిష్టమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకునేటటువంటి తెగువను దేవుడు స్త్రీకి కలిగించాడు. అమితమైనటువంటి జ్ఞానాన్ని, సహనాన్ని కూడా ఆమెకు ఇచ్చాడు. అట్టి జ్ఞానం గల లేదా తెలివి కలిగినటువంటి లేదా వివేకం కలిగినటువంటి స్త్రీలను మనం ధ్యానించబోతున్నాం. దేవుడు అట్టి తరుణాన్ని అనుగ్రహించినందుకు మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను ఎన్నుకున్నటువంటి స్త్రీ మిర్యాము. ఈమె జీవితం ద్వారా మరి ఈమె ఎలా జ్ఞానం గల స్త్రీనో మనం ఈమె ద్వారా ఏమి నేర్చుకోవాలో ధ్యానిద్దాం. ఈమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. మరి మిర్యాము ఎవరు అని మనం ఆలోచించినట్లయితే ఆమె ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి నడిపించినటువంటి మోషే అహరోనుల అక్క. నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ లేవి వంశస్థుడే అమ్రాము, ఆ లేవి వంశస్థురాలే యొకెబెదు. ఈ విషయం నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనంలో అమ్రాము తన మేనత్త అయిన యొకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. మరి సంఖ్యాకాండం 20వ అధ్యాయం 50వ వచనంలో కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. సో మిర్యాము అమ్రాము యొకెబెదుల జ్యేష్ఠ సంతానంగా మనము భావించవచ్చు. మిర్యాము అనే పేరుకు అర్థము చేదు లేదా కీడు కలిగించు అని అర్థం. నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనంలో ఫరో ఒక ఆజ్ఞనిచ్చి ఉంటున్నాడు చూడండి. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అనేటటువంటి ఆజ్ఞ కలిగినప్పుడు మిర్యాము జన్మించినట్టుగా మనము భావించవచ్చు. మిర్యాములో మరి ఏ లక్షణాల ద్వారా ఆమె జ్ఞానవంతురాలు, ఆమె ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మిర్యాము
ప్రేమించే మనస్సు కలది. చూడండి, మనము నిర్గమకాండం 2వ అధ్యాయం 4వ వచనంలో మనము గమనించినట్లయితే, అంతకంటే ముందు ఆ సమయంలోనే మోషే జన్మించినాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడైండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఫరో మరి మగపిల్లలందరినీ నదిలే పారవేయుడు అనేటటువంటి సమయంలో మోషే జన్మించినాడు. మోషే యొక్క అందాన్ని చూసి ఆ తల్లి అతన్ని దాచిపెట్టింది 3 నెలలు. ఆ తర్వాత దాచిపెట్టలేక నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో, తరువాత వానిని దాచలేక వాని కొరకు జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాచి ఉంచగా అని రాయబడింది. సో మోషేను ఆ జమ్ము పెట్టెలో దాచి ఆ నది ఒడ్డున పెట్టింది ఆమె. అప్పుడు మిరియాము చూడండి 2:4 వచనంలో, వానికి ఏమి సంభవించును అని తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఎంత చిన్న వయసు! మోషే కంటే ఒకవేళ 4, 5, 6 ఏండ్లు పెద్దది అయిండొచ్చు. ఆ అమ్మాయి మరి వాళ్ళ తల్లి అక్కడ నదిలి ఒడ్డున జమ్ము పెట్టెలో పెట్టినటువంటి కుమారుణ్ణి మరి చూడమని చెప్పిందేమో. ఆమె ఏమి సంభవించునో అని తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి చూస్తూ ఉంది. ఆ చిన్న వయసులోనే మరి తల్లి యొక్క ఆజ్ఞను ఆమె పాటించింది. తమ్ముడంటే ఎంత ప్రేమ కనిపిస్తుంది. తమ్ముడంటే ప్రేమ లేకపోతే ఆమె ఆ దూరంగా నిలబడి ఆ పిల్లవానికి కావలి కాయదనమాట. సో వాడికి తమ్మునికి ఏమి అపాయం కలగకుండా మరి కాపలా కాస్తూ ఉంది. ఎండనక వాననక మరి చలిని కూడా లెక్క చేయకుండా మరి ఐగుప్తులకు భయపడకుండా తన దృష్టి అంతా తన తమ్మునిపై పెట్టింది. ఏమి కాకుండా చూసుకుంటూ ఉంది. ఎంత ప్రేమ ఉంటే అలా బాధ్యతగా అంత చిన్న వయసులోనే కాపలా కాస్తుందో మనము గమనించవచ్చు. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది చూడండి. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుటకు దేవుని చేత ఏర్పరచబడితిరి. నిజంగా కొత్త నిబంధనలో సహోదర ప్రేమను గురించి చాలా చక్కగా పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. ఆ సహోదర ప్రేమ చూపించటం కొరకే మనం ఏర్పరచబడినామంట. మిరియాము తన సహోదరుడైనటువంటి మోషేను ప్రేమించింది కాబట్టి అతనికి ఏ అపాయము కలగకుండా చూసుకోవటానికి ఆమె తన ప్రేమనంతా చూపిస్తూ అక్కడ నిలబడి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి 17 వరకు మనం గమనిస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రేమించడమే కాకుండా మన ప్రాణాలను సైతము మన సహోదరుల కొరకు మనము పెట్టబద్దులమై ఉంటున్నాము. సో మిరియాము తెలివి గలది, జ్ఞానము గలది, వివేకము గలది అని మనం ఎలా గ్రహించవచ్చు అంటే, తన సహోదరుని కొరకు ఆమె ప్రేమిస్తూ అతనికి కాపలా కాస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా మా సహోదర ప్రేమ కలిగి ఉండటానికి మనము ఏర్పరచబడి ఉంటున్నాము. సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్దులమై ఉంటున్నాము. మిరియాము ఆ విధంగా తన సహోదరుని కొరకు సమర్పించుకుంది, ప్రేమిస్తుంది. కాబట్టి మనం కూడా సహోదరులను ప్రేమించాలని మిరియం జీవితం ద్వారా మనము గ్రహించవచ్చు. రెండవదిగా, మొదటిది ప్రేమించే మనస్సు, రెండవది పరిస్థితులకు తగిన సమయస్ఫూర్తిని చూపిస్తుంది. ఆమె పరిస్థితులు చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదానిని పిలుచుకొని వస్తున్నా అని అనెను. ఎప్పుడు ఆమె ఆ జమ్ము పెట్టెలో ఆ యొక్కబేదు ఆ పిల్లవాన్ని ఆ నది ఒడ్డున పెట్టినప్పుడు అక్కడికి ఆ నదికి స్నానం చేయడానికి ఆ ఫరో కుమార్తె తన చెలికత్తెలతో కూడా వచ్చినప్పుడు అక్కడ వాని ఆ జమ్ము పెట్టెను చూసి దాన్ని తెప్పించి అందులో పిల్లవాడు ఉండడం చూసి, ఇతడు హెబ్రీల పిల్లవాడు అని ఆమె గ్రహించి ఆ పిల్లవాడిని నీటి నుండి తీసినాను కాబట్టి మోషే అని పేరు పెట్టినట్టుగా కూడా మనము గమనించవచ్చు పరిశుద్ధ గ్రంథంలో. అయితే అంత చిన్న వయసులోనే మరి ఫరో కుమార్తె
చెలికత్తెలతో వచ్చుట చూచి ఆమెతో ఎంత సమయస్ఫూర్తితో, చిన్న వయసు కదా ఆమె, యువరాణి ఆమెను చూసి భయపడి ఉండవచ్చు, దూరంగా పారిపోయి ఉండవచ్చు, లేదా దాక్కొని ఉండవచ్చు. కానీ ఆ అమ్మాయి ఎంత సమయస్ఫూర్తితో వెంటనే ఆ యొక్క యువరాణి దగ్గరికి వచ్చి, ఫరో కుమార్తె దగ్గరికి వచ్చి ఏం భయపడకుండా ఆమె అంటుంది, ఈ పిల్లవాడిని నీ కొరకు పెంచుటకు అంటుంది. ఆమె కొరకు పెంచాలంట. యాక్చువల్గా ఆ పిల్లవాడు తన తమ్ముడు అని అమ్మాయికి తెలుసు, మిరియాముకు. అయినా కానీ ఆ యువరాణితో సమయస్ఫూర్తితో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు ఒక ఐగుప్తు స్త్రీలను పిలుచుకొస్తున్నా, వేరే వాళ్ళని ఎవరినన్నా పిలుచుకొస్తున్నా అని కూడా అడగలేదు. కానీ నీ కొరకు పెంచుటకు హెబ్రీ స్త్రీలలో ఒక స్త్రీని పిలుచుకొని వస్తున్నా అని తన సమయస్ఫూర్తిని చూపిస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో, ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరం. మిరియాము ఎంత మనోహరమైన మాట మాట్లాడింది. అంత చిన్న వయసులో ఆ సమయస్ఫూర్తి ఎలా వచ్చిందో చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆమె ఎంత సమయస్ఫూర్తి, నీ కొరకు పిల్లవాని పెంచుటకు హెబ్రీ స్త్రీలలో ఒకదానిని, ఎవరిని, వాళ్ళ అమ్మనే పిలుచుకొని వస్తుంది ఆమె. సో ఆ సమయస్ఫూర్తిని ఆమె చూపించింది. ఎంత మనోహరమైనటువంటి మాటను మనము గమనించవచ్చు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సో మిరియాము సంభాషణ ద్వారా మనము ఆ యొక్క సమయస్ఫూర్తితో కూడినటువంటి ఆ సంభాషణ అది ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా ఉండటానికి మనం కూడా మన సంభాషణను మనము సరిచేసుకునే వాళ్ళముగా, మరి అన్ని బిడ్డల మధ్య జీవిస్తున్నప్పుడు మరి దేవుణ్ణి గురించినటువంటి మాటలను మనం మాట్లాడే వారముగా, మన మాట కృపాసహితముగాను రుచిగలదిగాను ఉండినట్టు. అది ఉప్పుతో పోలుస్తున్నాడు. ఉప్పు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సమయోచితంగా సమయస్ఫూర్తిగా మనం మాట్లాడే వాళ్ళంగా ఉండాలని మరి మిరియాం జీవితం ద్వారా మాట్లాడుతున్నాం. మిరియాం యొక్క సమయస్ఫూర్తి ద్వారా ఆమె అంత చిన్న వయసులోనే ఎంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీగా మనము గమనించవచ్చు. మొదటిగా ఆమె ప్రేమించగల మనస్సు గలది, రెండవదిగా ఆమె సమయస్ఫూర్తి కలిగినటువంటి మనసు. ఎటువంటి పరిస్థితులలో కూడా పరిస్థితులకు తగిన సమయస్ఫూర్తి కలిగినదిగా ఉంటుంది కాబట్టి ఆమె జ్ఞానము గల స్త్రీ అని మనము గ్రహించవచ్చు. మూడవదిగా దేవుని ప్రణాళికను నెరవేర్చింది. ఏంటా ప్రణాళిక? మరి యోసేపు కాలంలో ఇజ్రాయేలీలు ఐగుప్తుకు వస్తారు కరువు వలన. ఐగుప్తుకు వచ్చి వాళ్ళు ఆ యొక్క ఐగుప్తులో గోషెను ప్రాంతంలో నివసిస్తూ వాళ్ళు విస్తరించినారు. వాళ్ళు ఆ ప్రదేశమంతా నిండిపోయిన తర్వాత ఆ యోసేపు కాలంలో ఉన్నటటువంటి ఫరో కాక మరి ఒక రాజు వచ్చి, అంటే యోసేపును, అతని గొప్పతనాన్ని, ఇజ్రాయేలీల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు శౌర్య పరాక్రమాలను ఎరగనటువంటి రాజు వచ్చి వీళ్ళు ఎక్కువ డెవలప్ అవ్వడం చూసి వీళ్ళను బాగా కఠినమైనటువంటి బాధలకు గురి చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు ఆ కఠినమైనటువంటి బాధలను సహించలేక దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను అహరోనులను పంపిస్తారు. మోషే అహరోనులు మాత్రమే ఆ యొక్క ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి వాగ్దత్త దేశమైన కనాను దేశానికి నడిపించినారేమో అని మనం అనుకుంటాం. కానీ మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించితిని, దాసగృహంలో నుండి మిమ్మును విమోచించితిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపితిని అని చూడండి. మోషే నేను మాట్లాడలేనప్పుడు అహరోనును తోడుగా ఇస్తానన్నాడు. అంత మటుకు మనకు తెలుసు. కానీ మిరియాములను పంపితిని అని మీకా గ్రంథకర్త మరి దేవుడు సెలవిచ్చినట్టుగా రాస్తుంటున్నాడు. సో ఈమె దేవుని యొక్క ప్రణాళిక వాళ్ళు అక్కడికి వెళ్ళడము, అక్కడ బాధలు పడడము, తిరిగి వాళ్ళను వాగ్దత్త దేశానికి మోషే అహరోనుల ద్వారా తెప్పించడం, అది ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికలో మిరియాము కూడా వాడబడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆమెనే కాకుండా ఆమె భర్త గారైనటువంటి హూరు, చూడండి నిర్గమకాండం 17వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు మనం గమనిస్తే, ఇజ్రాయేలీలు అమాలేకీలతో
యుద్ధం చేయటప్పుడు మోషే చేతులు ఎత్తగా విజయం పొందినారు. మోషే మరి ఆ చేతులు బరువై కిందికి దించినప్పుడు అపజయం పొందినారు. అప్పుడు మోషే యొక్క చేతులను ఒకవైపు అహరోను మరి ఒకవైపు మిర్యాము భర్త అయినటువంటి హూరు ఆ మోషే చేతులను ఆ కొండ శిఖరం మీద పైకెత్తినప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని అమాలేకుల మీద ఇశ్రాయేలీలు పొందారు. అంటే ఆమెనే కాకుండా ఆమె భర్త కూడా దేవుని యొక్క ప్రణాళికలో వాడబడినాడని మనం గ్రహించవచ్చు. ఇంకా బెసలేలును మనం గమనిస్తే హూరు కుమారుడు ఊరు కుమారుడు బెసలేలు. ఈ హూరు ఎవరు? మిరియాము భర్త. మిరియాము భర్త అయినటువంటి హూరు కుమారుడైనటువంటి ఊరు కుమారుడైనటువంటి బెసలేలు. ఈ బెసలేలు నిర్గమకాండం 35వ అధ్యాయం 31వ వచనంలో గమనిస్తే యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన మరి పనులను కల్పించుటకై బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకు ఏర్పరచుకొనెను. ఆ బెసలేలును ఆ యొక్క దేవాలయ నిర్మాణ పనిలో వాడుకున్నట్టుగా మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాడు. 36వ అధ్యాయము 37వ వచనంలో కూడా బెసలేలు మోషే ఆజ్ఞాపించినదంతా చేశాను. సో దేవుని ప్రణాళికను నెరవేర్చుటలో మిరియాము, ఆమె భర్త, ఆమె మనుమడు కూడా ఉన్నారు అనేటటువంటిది మనము గమనించవచ్చు. దేవుని ప్రణాళికలో వాడబడడం అనేది అది చాలా గొప్ప విషయం. సో దీన్ని బట్టి ఈమె మంచి జ్ఞానవంతురాలు. మోషే అహరోనులతో పాటు ఇశ్రాయేలీయులను అరణ్య మార్గంలో నడిపించినప్పుడు వారితో పాటు ఉంది. దేవుని ప్రణాళికను నెరవేర్చి ఆమె జ్ఞానవంతురాలని నిరూపించుకునింది. 4వదిగా ప్రవక్తినిగా ఉంది ఆమె. ప్రవక్తిని అంటే ప్రవక్త మగవాళ్ళని అంటారు, ప్రవక్తిని అని ఆడవాళ్ళను అంటాము. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము అంటున్నాడు. ప్రవక్తి అని అక్కడ వాయబడింది. సో మిరియాము ప్రవక్తిని తంబూర చేత పట్టుకొనింది. ఈమె మొట్టమొదటి ప్రవక్తిని అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనంలో అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును అని అబ్రహామును గురించి యెహోవా దేవుడు మరి ఐగుప్తు రాజైనటువంటి అబీమెలెకుతో చెప్తున్నాడు. సో మొట్టమొదటి ప్రవక్త మగవాళ్ళలో అబ్రహాము అయితే ఆడవాళ్ళలో మిరియాము అని మనం గమనించవచ్చు. హీబ్రూ భాషలో మరి ప్రవక్త యొక్క పని ప్రకటించడం, చాటించడం, పారవస్యం, ఆవేశంగా మాట్లాడడం, పాడడం ఇవన్నీ ప్రవక్తల యొక్క పనులు అన్నమాట. మిరియాము మోషే అహరోనులతో పాటు ఉండి ప్రవచించేదని మనం గమనించవచ్చు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుచు, గద్దించుము, బుద్ధి చెప్పుము అని రాయబడింది. అంటే ప్రకటించాలి, ప్రవచించాలి, ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇవన్నీ ప్రవక్తల యొక్క పనులు. ఇవన్నీ మిరియాము గారు చేసినట్టుగా మనము భావించవచ్చు. సో మిరియాము ద్వారా మనము కూడా వాక్యమును సమయము అసమయం అనకుండా ప్రకటించాలి. ఆమె ప్రణాళికలో ఏ విధంగా నెరవేరింది, ఆమె ప్రవక్తినిగా ఉంది. మనం కూడా మరి అలాంటి మిరియాము జీవితం ద్వారా దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళముగా, దేవుని తరపున మనుషుల యొక్క విన్నపాలు దేవునికి చెల్లించేటటువంటి ప్రవక్తలను మనం కూడా మార్గదర్శకంగా తీసుకొని మిరియామును మన రోల్ మోడల్గా తీసుకోవచ్చు. ఆమె జ్ఞానాన్ని మనము ఒక స్త్రీ ఆ కాలంలో ప్రవక్తినిగా ఉందంటే ఆమె ఎంత జ్ఞానపరురాల్లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఎంతో మంచిగా, నీతిగా, నియమబద్ధంగా, యథార్థమైన మనసుతో ఉన్న వాళ్ళనే ప్రవక్తినులుగా పిలిచేటటువంటి వాడు. సో ఈమె ప్రవక్తినిగా ఉంది కాబట్టి ఈమెను మనము జ్ఞానవంతురాలు అని మనం గ్రహింపవచ్చు. 5వదిగా ఈమె ప్రస్తుతించేది. చూడండి, మొట్టమొదటిగా ఆమె ప్రేమించేది, 2వది పరిస్థితులకు తగిన సమయస్ఫూర్తిని చూపింది, 3వది ప్రణాళికను నెరవేర్చింది, 4వది ప్రవక్తినిగా ఉంది, 5వది ప్రస్తుతించేది అంటే స్తుతించడం, పాడడం. ఆమె నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచనంలో మిరియాము వారితో కలిసి, ఎవరు? ఇశ్రాయేలు వారు, స్త్రీలు వాళ్ళందరూ కలిసి ఇట్లు
పల్లవి ఎత్తి పాడెను అని ఉంది. ఏమని? యెహోవాను గానము చేయుడి. మనకు తెలుసు కదా, యెహోవాను గానము చేయుటకు అనే పాట మనం సియోను గీతాల్లో పాటలు వింటుంటాం. సో ఆయన మిగుల అతిశయంగా జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను అనేటటువంటి గేయాన్ని ఆమె పాడి దేవుణ్ణి స్తుతించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 15వ అధ్యాయము 21వ వచనంలో రాయబడింది. ఎందుకు స్తుతించినారు? వాళ్ళు ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలందరూ ఒక సైన్యంగా బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళకు మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. మరి వీరిని పంపించిన తర్వాత ఫరో రాజు రియలైజ్ అయ్యి మరి తన సైన్యంతో వీళ్ళను పట్టుకొని తిరిగి బానిసలుగా తీసుకురావటానికి బయలుదేరుతున్నాడు. అనేకమైనటువంటి రథములతో వేల కొలది సైన్యంతో వస్తున్నాడు. సో ముందు సముద్రము, వెనక సైన్యం. మరి ఈ సైన్యాన్ని నుండి తప్పించుకోవటానికి మోషే దేవుణ్ణి వేడుకుంటే, మోషే నీ కర్ర చాపము, అక్కడ నీళ్లు పాయలుగా చీల్తాయి అంటాడు. నిజంగా దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడో. ఆ సముద్రము నీళ్లు 2 పాయలుగా చీరడం, 2 గోడలుగా నిలబడడం, అక్కడ ఆరిన నేల కనబడడం, ఆరిన నేలలో లక్షల మంది ఇశ్రాయేలీలు దాటినారు. మేము కూడా దాటుతామనే ఐగుప్తీయులు కూడా సముద్రంలోకి వచ్చారు. కానీ దేవుడు అద్భుతంగా మరి వారిని నాశనం చేసి ఇశ్రాయేలీలను కాపాడినట్టుగా మనము చూస్తుంటున్నాం. సో దీన్ని బట్టి మరి ఆమె దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను గురించి ఆమె స్తుతిస్తూ పాట పాడుతూ ఉంది. అక్కడ స్త్రీలు కూడా తంబురలు పట్టుకొని పాటలు పాడుతూ ఉన్నారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను అని ఉంది. సంతోషం కలిగింది. శత్రువుల నుంచి వారు తప్పించుకున్నారు. శత్రువుల నుంచి తప్పించుకోవడం కాదు, శత్రు నాశనం కూడా కల్లారా చూశారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి తమ పాట ద్వారా స్తుతిస్తూ మరి ఉంటున్నారు. ఆమె సమయానికి తగినట్టుగా సంతోషం కలిగినప్పుడు దేవునికి కీర్తనలు పాడవలెను అన్న రాయబడినట్టుగా ఆమె దేవుణ్ణి స్తుతించి తన జ్ఞానాన్ని కనపరుచుకుంది. సో మనం కూడా మన జీవితాల్లో మనకు ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, రోగాలు రావచ్చు. అయినప్పటికీ మనము దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగి ఆయనను స్తుతించే వారంగా ఉండాలని మిరియాం జీవితం ద్వారా గ్రహించవచ్చు. మరి 6వదిగా ఆమె దేవుని కోపాగ్నికి గురి అయింది. మిరియాము అంత గొప్ప జ్ఞానవంతురాలే, కానీ కొన్నిసార్లు ఆమె మానవ సహజమైనటువంటి అసూయను ఆమె చూపించింది. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉన్నాడు కనుక అతడు పెళ్లి చేసుకొనిన స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడుతున్నారు. నిజమే, ఆయన మంచి సేవకుడుగా ఉంటున్నాడు కదా, ఆయన ఇజ్రాయేలులను నడిపించే గొప్ప నాయకుడు. ఆల్రెడీ ఆయనకు ఒక భార్య ఉంది, సిప్పోరా. మరి ఇక్కడ కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మానవ సహజమైనటువంటి విరోధాన్ని వాళ్ళు సనుగుల ద్వారా బయట పెట్టినారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు గమనిస్తే దేవుడు చూడండి, వారు సనిగినందుకు నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరేలా భయపడలేదు అని అహరోనును మిరియామును గద్దిస్తున్నాడు. మరి తిరిగి 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే, యెహోవా కోపము వారి మీద రగులు కొనక ఆయన వెళ్ళిపోయినాడు, మేఘరూపంలో వచ్చినాడు, తన కోపాన్ని చూపించినాడు, తిరిగి ఆయన వెళ్ళిపోయినాడు. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు కలదాయను. దేవుని కోపాగ్నికి ఆమె గురి అయింది. సనుగుట అనే పాపానికి గురి అయ్యి ఆమె కుష్టు వ్యాధిని తెచ్చుకుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాడు. దేవదూతలను సహితము శిక్షకు గురి చేసినటువంటి దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను వాళ్ళు గొనిగినందుకు, కోపం పడినందుకు ఆమె కుష్ఠవ్యాధి సంపాదించుకుంది. అయితే ఆమె కుష్ఠవ్యాధి ఎల్లకాలం ఉండలేదు. చూడండి, ఆమె 7వ పాయింట్గా మనం చేసుకోంది ఏంటంటే పశ్చాత్తాపడింది. ఆమె పశ్చాత్తాపడింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము,
పాపులమైనటువంటి మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని అహరోను మిరియాములు మేము అంటున్నాడు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో అహరోను ఒక్కడు ప్రార్థించినట్టుగా ఉంది. అహరోను ఒక్కడైతే నేను అనొచ్చు కదా, మిరియాము కూడా అక్కడ పశ్చాత్తాపడినట్లుగా మనము గమనించవచ్చు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 28వ వచనంలో పొరపాటున యెహోవా సన్నిధిని దాని చేసెను కనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయవలెను, వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటం వలన వాడు క్షమాపణ నొందును అని రాయబడింది. సో ఆ వాక్య ప్రకారము మిరియాము అహరోనులు ప్రార్థన చేసి వారు పాప క్షమాపణ పొందుకున్నారు. అందుకే మోషే అహరోనులు ఆమె నిమిత్తము ప్రార్థించిన 7 దినములు మరి వెలివేయబడి తండ్రి చేత ముఖంపై ఉమ్మివేయబడిన తర్వాత మిరియాము మరల చేర్చుకొనబడింది. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో మొదటి నెల యందు ఇశ్రాయేలీల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. దేవుని యొక్క కోపాగ్నికి గురి అయింది. దేవుడికి నమ్మకమైనటువంటి వాడు మోషే, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అంటాడు, మిక్కిలి సాత్వికుడు అంటాడు. అట్లాంటి సాత్వికుణ్ణి పాపము ఆమె అనుమానించి గొనిగింది, వ్యతిరేకంగా తిరుగుబాటు మాటలు మాట్లాడింది, అందుకే కుష్ఠుని తెచ్చుకుంది. కానీ వెంటనే పశ్చాత్తాపడి ఆమె యొక్క రోగాన్ని ఆమె పోగొట్టుకుంది. సో సహోదరుల యందు ప్రేమ కలిగినటువంటి స్త్రీగా మనము ఆమెను చూస్తుంటున్నాం. మరి సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీగా చూస్తుంటున్నాం. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చుటలో ఆమె వాడబడింది. మరి ప్రవక్తినిగా ప్రవచించింది. దేవుని గొప్పతనాన్ని ఆమె ప్రస్తుతించింది. కోపాగ్నికి గురి అయిన పశ్చాత్తాపడి మరి తిరిగా తన పూర్వపు స్థితిని ఆమె తెచ్చుకుంది. మరి మిరియాము ఇంత జ్ఞానము కలిగినటువంటి సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీగా మనము గ్రహిస్తున్నాం. మరి ఈమె జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, ఈమెలాగా మనం కూడా సహోదరులను ప్రేమించబద్దులమై ఉంటున్నాము. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అంటున్నారు. దేవుణ్ణి సహోదరుని వ్యర్థుడా అనువాడు తృణీకరించబడును అంటున్నాడు. సహోదరుని మరి పాపి అనేటటువంటి వాడు నరక శిక్షకు గురి అవుతాడు అంటున్నాడు. సో సహోదరులను మనం ప్రేమించే వారముగా ఉండాలి. పరిస్థితులకు తగినటువంటి సమయస్ఫూర్తితో మన సంభాషణ అన్య బిడ్డల మధ్య ఉప్పు వేసినట్టుగా రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలి. దేవుని ప్రణాళికను నెరవేర్చే వారంగా ఉండాలి. అన్య దేశస్థులమైనటువంటి మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనము రక్షింపబడమే కాకుండా మన చుట్టుపక్కల ఉండేటటువంటి అన్య బిడ్డలను కూడా దేవుని దగ్గరకు తేవటానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి మనం కూడా ఆయన ప్రణాళికను నెరవేర్చబద్దులమై ఉంటున్నాము. మరి ప్రవక్తినిగా ఉంది, ఆమె ప్రవచించింది. మనం కూడా సమయము అసమయం అనకుండా సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని పాటల రూపకంగా మనము పాడి స్తుతించి ఆయనను మహిమపరిచే వారంగా ఉండాలి. మరి దేవుని కోపాగ్నికి ఏ విషయంలో మనం గురి అవుతున్నామో మనల్ని మనము పరీక్షించుకొని పశ్చాత్తాపడి తిరిగి ఆయన క్షమాపణను పొందుకొని ఆయనకు ఇష్టమైనటువంటి అంగీకార యోగ్యమైనటువంటి జీవితము జీవించేవారుగా ఉండాలని వాక్యం చేత మనము హెచ్చరింపబడుతున్నాము. మరి మనం ఎన్నో పర్యాయాలు వింటున్నాము, కానీ ఆయన వాక్యాన్ని మనము పాటించగలుగుతున్నామా? దేవుడి ఇంత గొప్ప గొప్ప వ్యక్తులను, స్త్రీలను మనం ఇంతవరకు విశ్వాస వీరులను విన్నాము. మరి ఇప్పుడు జ్ఞానము గల స్త్రీలను గురించి నేర్చుకుంటున్నాం. ఇంత గొప్ప అవకాశం దేవుడు మనకు అనుగ్రహించినందుకు, మనలో జీవమున్నప్పుడే, మనకు సమయం ఉన్నప్పుడే మనము సరిదిద్దుకొని దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ అనేక మంది అన్య బిడ్డలను ఆయన సన్నిధికి తేవటానికి మనము ప్రయత్నం చేయగలిగే వారంగా ఉండాలని వాక్యం చేత హెచ్చరింపబడుతూ ఉంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రేడియో ప్రేక్షకులకు, గ్రేస్ రేడియో నిర్వాహకులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.